వసే పద్మావతి, ఏంటి కట్టుకున్న పెళ్ళాన్ని పిలిచినట్టు ఓసే గిసే అంటున్నావు? కట్టుకోక నీలాంటి కుళ్ళు బొద్దాన్నే కట్టుకోవాలి. ఏంటి నేను కుళ్ళిపోద్దానా? కాక నీ బుద్ధే చెప్తుంది. అసలు ఏమిటే నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఏమిటే నంగనాచిలా చేసిందంతా చేసి నేనేం చేశాను అంటున్నావు? నంగనాచి చుప్పనాతి కుళ్ళిపోతని మాట్లాడకు బావా. మర్యాదగా ఉండ చెప్తున్నా. మరి నువ్వు చేసింది మర్యాదగా ఉందా? మర్యాదగా ఉండదు అంటున్నావు. అసలు ఏం చేశానో చెప్పకుండా నువ్వు చేసిన పని అని అంటున్నావే. అసలేం చేశానో చెప్పు. సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా? నేను కష్టపడి గీసిన బొమ్మ మీద ఈ వడియాల పిండి పోస్తావా? ఏంటి వడియాల పిండా? నువ్వు గీసిన బొమ్మ మీద నేను పోసానా? ఆ దిక్కుమాలిన బొమ్మ మీద పిండి పోయడం కూడానా? పిండి దండగా. ఏమి కూసావే? ఏంట్రా? ఏంటి నువ్వు చేసిన పని? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నాన్నగారు, ఇది నేను గీసిన బొమ్మ మీద ఈ వడియాల పిండి పోసింది, అందుకే కొట్టాను. అసలు నాకేం తెలియదు మావయ్య గారు. ఎరా బుద్ధి తక్కువ వెధవా. పొరపాటున పడితే పడిందేమో, అయినా వెధవ బొమ్మ మీద పిండి పడిందని పెళ్ళీడు పిల్ల చెంపలు పగలగొడతావా? వయసు రాగానే సరికాదురా, బుద్ధి పెరగాలి. ఏమయ్యా శ్రీనివాసు, ఏమిటయ్యా ఇది? ఎవరి మటుకు వాళ్ళు దాని చెంపలు వాయించేస్తుంటే దాని మొహం ఏమన్నా డోలా మద్దెలా? పొరపాటున కూడా పడే అవకాశం లేదు మావయ్య గారు. నేను ఇక్కడే ఉన్నాను. ఈయన గారు గీసిన బొమ్మ ఆయన గారి బెడ్రూమ్ లో ఉంది. అబద్ధాలు ఆడావంటే పళ్ళు రాలగొడతాను. కావాలని పోసి నేను ఇక్కడున్నాను అది అక్కడుంది అంటావా? నిన్ను! శ్రీనివాసు, దించరా చెయ్యి. తప్పు అని చెప్తున్నా చెయ్యెత్తుతావేంటి? అయినా అది లక్షలు చేస్తుందా, కోట్లు పలుకుతుందా? వేధవ బొమ్మ నువ్వు గీసిందేగా, 100 గీసుకోవచ్చు, పైన పాట. అయినా మగ పుట్టుక పుట్టి ఆడపిల్లమే చేయి చేసుకోవడానికి సిగ్గులేదురా? మీకేం తెలుసు దాని విలువ? గొప్ప బొమ్మ, మరి దానికో విలువ. అయినా పద్మావతి తెలియదంటోందిగా. ఇది అబద్ధాలు ఆడుతుంది నాన్నగారు. ఆ బొమ్మ మీద దీన్ని చూపు పడింది, అందుకే దాన్ని కావాలనే పాడు చేసింది. ఇది అబద్ధాలు ఆడేది కాదు శ్రీనివాస్. అలాంటి చెడ్డ బుద్ధులు దీనికి లేవు. అంటే నేను అబద్ధాలు ఆడుతున్నానా అత్తయ్య? అబద్ధాలు అని అన్నదే అనకు. నాకేం తెలీదు. రేయ్, తన అబద్ధాలు ఆడదని వాళ్ళ అమ్మే కాదురా, నేను చెప్తున్నా. అవునరా శ్రీనివాసు, పద్మావతి పోసుండదురా. మీకు దీని గురించి తెలీదమ్మా. దీని నోటితోనే నిజం చెప్పిస్తాను. ఏయ్ పద్మావతి, నువ్వు పోసినట్టు నా దగ్గర సాక్ష్యం ఉందే. నా ఆత్మ సాక్షి కన్నా ఏ సాక్ష్యము గొప్పది కాదు. తప్పించుకోవాలని చూస్తున్నావా? సరే, ఆ ఆత్మ సాక్షి మీద పక్కనే ఉన్న మీ అమ్మ మీద ప్రమాణం చేసి నిజం చెప్పవే.
వేస్తాను. నాకేం భయం? ఆగమ్మా. ఎరా, అనాకాని బొమ్మ కోసం ఆత్మసాక్ష్యాలు ప్రమాణాలున్నా? చూడు, ముందు తనమే చేయి చేసుకున్నందుకు క్షమాపణ చెప్పు. ఏమిటి? నేను దీనికి క్షమాపణలు చెప్పాలా? ఇదేం న్యాయం? తప్పు చేసింది ఇది, నేను క్షమాపణలు చెప్పడం ఏమిటి? ఒరేయ్, నిజంగా నువ్వు గీసిన బొమ్మ మీద పిండి పోసిన దానికన్నా నువ్వు తన మీద చేయి చేసుకుందే పెద్ద తప్పురా. క్షమాపణ చెప్పు, ఆ తర్వాతే చర్చ. నేను చెప్పను. చెప్పి తీరాలి. చెప్పు. నేను చెప్పను. శ్రీనివాసు, మీరు ఆగండి. ఆగండి. రే శ్రీనివాసు, ఎందుకురా ఈ గొడవ? క్షమాపణ చెప్పేసాయి. అమ్మా, అది నేను నువ్వేం మాట్లాడొద్దు. చెప్పమంటున్నాం కదా, చెప్పేసాయి. సారీ. రేయ్, తిన్నగా తన మోహం చూస్తూ తనకే చెప్పరా. తనకి సారీ పద్మావతి. చూడు బావా, నువ్వు కొట్టిన దెబ్బ ఇక్కడ కాదు, ఇక్కడ తగిలింది. నేను నిక్కచ్చిగా మాట్లాడేదాన్ని కాని అవతల వాళ్ళ ఇష్టాల మీద అసూయ ద్వేషాలు చూపేదాన్ని కాదు. ప్రస్తుతం నువ్వు భ్రమలో ఉన్నావు. ఆ భ్రమ వీడితే నిజాలు నీకే తెలుస్తాయి. రేయ్, విన్నావుగా? అది పద్మావతి అంటే. చేసిన రచ్చ చాలు, బుద్ధిగా ఉండు. ఎప్పటికి మారతావో ఏంటో. పదా. దగ్గర అవటానికి మళ్ళీ ఇంకో అవకాశం. వెళ్ళి ఓదార్చాలి కదా.
చూసారా తప్పు అది చేసింది, మీతో క్షమాపణలు చెప్పించుకుంది. అవండి తెలివితేటలు, అవండి మాయలాడి వేషాలు, అవండి దుర్మార్గపు లక్షణాలు. అదేగా నా కడుపుమంట. అది దాని కడుపు మంట. వడియాల పిండి బొమ్మ మీద పోసి పగ తీర్చుకున్నది కాక మీతో క్షమాపణలు చెప్పించి మీ చెంప పగలు కొట్టించి మీ కడుపు రగిలేలా చేసింది. అయినా అది మంచిదైంది, మీరు చెడ్డవారయ్యారు. మీ వాళ్ళందర్నీ దాని మాట వినేలా చేసుకుంది, దాన్ని సమర్థించేలా మార్చుకుంది. మీ కన్న తల్లిదండ్రులు దాన్ని నమ్మి మిమ్మల్ని అవమానపరచడం ఏంటి? అది ఎంత మాయల మారాటో అర్థం చేసుకోండి. అది ఇప్పుడే ఇలా ఉందంటే రేపు దాన్ని పెళ్లి చేసుకుంటే చిచి, దాన్ని చేసుకోవడం ఏమిటి? చచ్చినా చేసుకునే ప్రసక్తే లేదు. ఏదో దాని చెంప పగలగొట్టారని కాస్త తృప్తి పడ్డా, కొంచెం సంతోషపడ్డా. క్షణం నిలవకుండా చేశారు గురువుగారు. మీ చెంప మీద కొట్టి నా మనసుని విలవిలలాడేలా చేశారు. మీతో క్షమాపణ చెప్పించి నా ఆత్మాభిమానం దెబ్బతినేలా చేశారు. బాధపడకు దామిని, నా టైం బాగోలేదు. మీ టైం కాదండి, నా టైమే బాలేదు. మీరు సాక్ష్యం అన్నప్పుడు నన్ను పిలుస్తారేమో వచ్చి నిజం చెప్దాం అనుకున్నా. కానీ గురువుగారు అది పిండి పోయడం కంటే మీరు చేయి చేసుకోవడమే పెద్ద తప్పు అన్నారు. అంతేనా? పని పాట ఏముంది? లక్షలు చేస్తాయా, కోట్లు పలుకుతాయా ఏదో బొమ్మలు అని అవమానించారు. నాకు విలువివ్వలేదు, నా కళకి కష్టానికి విలువివ్వలేదు. అంత టైం బ్యాడ్ దామిని, కాలమే అలాంటిది దామిని. ప్రపంచమే అలా ఉంది శ్రీనివాస్ గారు. మిమ్మల్ని అనుకుని లాభం ఏముంది చెప్పండి? అసలు దీనంతటికీ కారణం నాకే పని లేకపోవడం. నాకు చెయ్యాలనే ఉంది దామిని, కానీ నాకెవరు ఉద్యోగం ఇస్తారు? మీరు ఆ విషయంలో నిరుత్సాహపడొద్దు. నేను ఇండస్ట్రియలిస్ట్ మోహిని కూతుర్ని. మీకు ఉద్యోగం నిమిషంలో ఇప్పిస్తా. నిజంగా నాకు ఉద్యోగం ఇప్పిస్తావా? ఇప్పిస్తావా ఏంటండి? ఇస్తాను. అమ్మకు ఒక మాట చెప్పి నేనే అపాయింట్ చేస్తాను. మీరు దాని చెంప పగలగొట్టినందుకు గిఫ్ట్ గా మీకు జాబ్ ఇస్తా. బావేం చేస్తున్నాడు మావయ్య గారు? తనకంటూ ఒక పనుందా? ఇంకా మీ మీదే ఆధారపడున్నాడు. పైసా సంపాదన లేదు. మామూలుగా ఇప్పిస్తున్నానా? దాన్ని కొట్టావుగా, అందుకిప్పిస్తాను. నీ చేత దాని చెంప ఇలాగే 100 సార్లు కొట్టిస్తాను. అప్పుడు దాని మీద కోపం చల్లారుతుంది. నాన్నగారు, నాకు ఉద్యోగం వచ్చాక నా బొమ్మల విలువేంటో మీకు తెలిసేలా చేస్తాను. దామిని అన్నట్టు లక్షలు పలికిస్తాను. ఇలా మీరెప్పుడు హ్యాపీగా ఉండాలండి. థ్యాంక్స్ దామిని, నువ్వు ఒక్కదానివే నా హ్యాపీనెస్ కోరుకుంటున్నావు. ఉంటాను. నేను కష్టపడి గీసిన బొమ్మ మీద ఈ వడియాల పిండి పోస్తావా? పద్మావతి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా దాని గురించి ఎంతసేపు ఆలోచిస్తావు? ఇదిగో ఈ పులిహోర డబ్బా మీ గురువుగారికివ్వు. అలాగే సరోజిని ఆంటీ అరిసెలు కావాలి అంది. లోపల క్యాన్లో ఉన్నాయి, పట్టుకెళ్ళు. నేనిప్పుడు ఎవరింటికి వెళ్ళను.
అంటే గురువుగారింటికి వెళ్ళవా? గురువు లేదు, విద్య లేదు. అయినా కొత్తగా ఈ క్యారేజీలు పంపడం ఎందుకు? ఆయన గారు చెంపలు పగలగొడుతుంటే నువ్వు పులిహార్లు పంపుతావా? అది తిని ఇంకో చెంప కూడా పగలగొట్టించుకొని రమ్మంటావా? లేనిపోని అలవాట్లు చేయకు. ఆయన గురువు, ఆయనకో పులిహోర. బామ్మ, ఏంటే బామ్మ, ఏంటి? ఆయన గారికి పులిహోరలు పంపించాలా? ఆయన గారంటే ఆవిడంతేలే పొద్దు, వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఆయన గారన్నా తప్పేనా? పారేమంటావా? కాస్త ఎక్కువ కలిపానంతే. మీకేమో పులిహోర తిని తిని విసుగొస్తుంది అంటారు, అదేమో 2 చెంచాలే తింటుంది. ఎందుకు వేస్ట్ చేయమంటావ్? వాళ్ళైనా ఇష్టంగా తింటారని పంపుతున్నాను. వాళ్ళు పులిహార ఇష్టంగా తింటారని నీకెలా తెలుసమ్మా? అది కాదులే, ఈవిడ గారు కలిపిన పులిహోర ఎంతో గొప్పగా ఉంటుందని తిన్నవారి ఉవాచ. అందుకనే ఎవరైనా ఇష్టంగా తింటారని ఆవిడ గారు ఉద్దేశం. అయినా మందు రుచి మరిగిన నోటికి పులిహార ఏమి నచ్చుతుందే? తింటారు తింటారు, ఇష్టంగానే తింటారు. ఏమిటి? నువ్వు కూడా ఓ ముద్ద ఎప్పుడైనా రుచి చూసావేమిటి? తింటారు తింటారు అంటున్నావు. బమ్మి, ఏంటో మాటలు? పొద్దు, తనంతేగాని నువ్విక బయలుదేరు. ఉమ్. హ, ఏమిటో రంగరంగా. అయ్యయ్యో, అమ్మ అరిసెల క్యాన్ తీసుకెళ్లి ఆంటీకి ఇవ్వమందే. మర్చిపోయాను, అమ్మకి చెప్పి వెళ్తా. ఇదేంటి బాక్స్తో బయటకొచ్చింది? ఎక్కడికో క్యాటరింగ్ ఫుడ్ తీసుకెళ్తున్నట్టుంది. చూద్దాం ఏముందో. పులిహోరా తీసుకెళ్లే చోట నీకు తిప్పలు తప్పవే, చెప్తా.